ఆ పేరు వినగానే మనందరి మనసులో ఎన్నెన్నో రూపాలు కదా. కైలాసంలో ధ్యానంలో ఉన్న యోగి, నటరాజుగా తాండవం చేసే రూపం, గంగను తలపై మోసే గంగాధరుడు, ఇలా ఎన్నో. కాని ఎప్పుడైనా ఆలోచించారా అసలా మహాదేవుడి పుట్టుక కథ ఏంటి అని? అవును, అసలు శివుడు పుట్టాడా? వినడానికి చాలా సింపుల్ ప్రశ్నలా అనిపించవచ్చు. కాని దీని వెనకున్న సమాధానం అబ్బో, మనల్ని ఏకంగా విశ్వం మూలాల్లోకి, తత్వశాస్త్రంలోకి చాలా లోతుగా తీసుకెళ్తుంది. సో ఈరోజు మనం కలిసి ఈ గూఢమైన సత్యాన్ని ఛేదించే ప్రయత్నం చేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, పదండి ఈ అద్భుతమైన ప్రయాణాన్ని మొదలుపెడదాం. అయితే ఆ పెద్ద ప్రశ్నకు జవాబు వెతికే ముందు ఒక్క నిమిషం ముందు మనం ఒక అడుగు వెనక్కి వేద్దాం. అసలు శివుడు ఎవరు? ఆయన తత్వమేంటి? ముందు అది తెలుసుకోవాలి గదా. ఆయనకు ఎన్నెన్నో పేర్లున్నాయి. ప్రతి పేరు వెనుక ఆయన వ్యక్తిత్వంలోని ఒక అద్భుతమైన కోణం దాగి ఉంది. ఉదాహరణకి, దేవతలకే దేవుడు కాబట్టి మహాదేవుడంటాం. యోగాకే మూలపురుషుడు, అందుకే ఆదియోగి. ఇక సముద్రమతనంలో వచ్చిన హాలాహలాన్ని మింగి తన కంఠంలోనే నిలుపుకున్నాడు. ఆ కరుణామయుణ్ణి అందుకే నీలకంఠుడు అని పిలుస్తాం. ఆయన ఉగ్రరూపమే రుద్రుడు. అదే సమయంలో శుభాల్నిచ్చేవాడు కాబట్టి శంకరుడు. భక్తుల పట్ల చాలా సింపుల్గా, భోలాగా ఉంటాడు కాబట్టి భోలేనాథ్. చూశారా, ఒక్కో పేర్లో ఎంత లోతైన అర్థం, ఎంత పెద్ద కథ దాగి ఉందో. సాధారణంగా హిందూ ధర్మంలో మనందరికీ త్రిమూర్తుల కాన్సెప్ట్ తెలుసు కదా. ఇది చాలా కీలకం. అంటే బ్రహ్మ సృష్టికర్త అయితే విష్ణువు ఆ సృష్టిని కాపాడతాడు, ఇక శివుడు లయం చేసి మార్పుకు కారణమవుతాడు. ఈ ముగ్గురూ కలిసి ఈ విశ్వమనే చక్రాన్ని నడిపిస్తారన్నమాట. అయితే ఇక్కడే కథలో ఒక పెద్ద మలుపుంది. అదేంటంటే, శైవ సాంప్రదాయం ప్రకారం శివుడు కేవలం త్రిమూర్తుల్లో ఒకరు కాదు. ఆయనే సర్వం. సృష్టించేది, కాపాడేది, లయం చేసేది అన్నీ ఆయనే. ఆయనే ఆది, ఆయనే అంతం. సరే, ఇప్పుడు మళ్ళీ మనం మన అసలు ప్రశ్నకు వచ్చేద్దాం. శివుడు నిజంగా పుట్టలేదా? ఈ ప్రశ్నకు సమాధానం రెండు అద్భుతమైన కోణాల్లో దొరుకుతుంది. వాటిని ఒక్కొక్కటిగా చూద్దాం. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేవి రెండు మార్గాలు. ఒకటి తాత్విక దృష్టి, రెండోది పౌరాణిక కథ. దారులు వేరైనా రెండూ చెప్పేది ఒక్కటే. తత్వశాస్త్రమేం చెబుతుందంటే, శివుడు కాలానికి, స్పేస్కు అతీతమైన ఒక శాశ్వత చైతన్యమని. ఇక పురాణాలు చెప్పే కథ లింగోద్భవ వృత్తాంతం. ఈ రెండూ చెప్పే ఫైనల్ పాయింటేంటంటే, ఆయనకు పుట్టుక లేదు. ఆ కథ ఏంటంటే, ఒకానొకప్పుడు బ్రహ్మ విష్ణువుల మధ్య మాలో ఎవరు గొప్ప అని ఒక పెద్ద వాదన మొదలైంది. వాళ్ల అహంకారం ఆకాశాన్నంటుతున్న సమయంలో ఉన్నట్టుండి వాళ్ల మధ్యన ఒక భారీ అనంతమైన అగ్నిస్తంభం ప్రత్యక్షమైంది. దాని మొదలెక్కడో చివరెక్కడో ఎవ్వరికీ తెలీదు. సరే, దాని ఆది అంతాలు కనుక్కుందామని బ్రహ్మ హంసరూపంలో పైకి, విష్ణువు వరాహరూపంలో కిందికి ప్రయాణం మొదలుపెట్టారు. కొన్ని యుగాలు గడిచిపోయాయి. అయినా వాళ్లు దాని అంచును కూడా తాకలేకపోయారు. అప్పుడర్థమైంది వాళ్లకి, తమను మించిన, తమ ఊహకు కూడా అందని ఒక మహాశక్తి ఉందని. ఆ అనంతమైన అగ్నిస్తంభమే శివుడు. పుట్టుక చావులేని ఆ తత్వానికి అదే ప్రతీక. ఓకే, శివుడు అనంతమైన, రూపంలేని ఒక శక్తి అని అనుకుందాం. మరి అప్పుడు మనకు తెలిసిన ఆ యోగి రూపమేంటి? నటరాజు రూపం సంగతేంటి? అసలు రూపమే లేని శక్తికి ఈ ఆకారమెందుకు? ఇది చాలామందికొచ్చే సందేహమే. దీనికి సమాధానమేంటో చూద్దాం. లింగపురాణంలో ఒక మాటుంది. శివుడు చిహ్నరహితుడు, రంగు, రుచి, వాసన లేనివాడు, మాటలకు, స్పర్శకు అతీతుడు, గుణరహితుడు, నిశ్చలుడు, మార్పు లేనివాడు. అంటే ఆయనకు ఎలాంటి భౌతిక లక్షణాలు లేవు. మన ఇంద్రియాలతో ఆయన్ని గ్రహించలేం. ఇది ఆయన నిర్గుణతత్వాన్ని, అంటే ఎలాంటి గుణాలకు లొంగని స్వభావాన్ని చెబుతోంది. అసలు రహస్యం ఇక్కడే ఉంది. ఆయన నిజానికి నిర్గుణుడు, అంటే రూపం లేనివాడు. కాని మనలాంటి భక్తుల కోసం, మనం ఆయన్ని అర్థం చేసుకోవడం కోసం ఆయన సగుణుడుగా, అంటే ఒక రూపంతో కనిపిస్తాడు. ఆ యోగి రూపం, గృహస్థుడి రూపం, ఇవన్నీ మనం ఆయన్ని చేరుకోవడానికి ఒక దారి మాత్రమే, అంతే. శివుడిని మనం లయకారుడు లేదా ద డిస్ట్రాయర్ అని పిలుస్తాం కదా. కాని చాలామంది ఈ పదాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు, విధ్వంసమనుకుంటారు. కాని అది కాదు. దాని వెనక ఉన్న అసలైన అర్థం చాలా లోతైనది. ఆయన చేసేది విధ్వంసం కాదు, పరివర్తన. ఆయన నాశనం చేసేది దేన్ని? మనలోని అహంకారాన్ని,
మనలోని అజ్ఞానాన్ని, మనల్ని కట్టిపడేసే మాయను, ఒక పాత విశ్వాన్ని లయం చేసి ఒక కొత్త సృష్టికి దారి చూపిస్తాడు. అంటే ఇది అంతం కాదు, ఒక కొత్త ఆరంభం కోసం చేసే శుద్ధి ప్రక్రియ అన్నమాట. మరి ఈ విశ్వం, ఈ తత్వం, ఇవన్నీ మనకు ఏం చెబుతున్నాయి? సింపుల్గా చెప్పాలంటే, శివుడు కేవలం కైలాసంలో కొలువయ్యున్న దేవుడు కాదు. ఆయన మనలోనే, మనందరిలోనూ ఉన్న చైతన్యానికి ఒక ప్రతీక. శివతత్వం మనకు జీవితంలో కొన్ని చాలా ముఖ్యమైన విషయాలు నేర్పుతుంది. అవేంటంటే, ధ్యానం ద్వారా మనసుని కంట్రోల్లో పెట్టుకోవడం, నిరంతరం పరివర్తన చెందుతూ ఎదగడం, వైరాగ్యంతో అనవసరమైన వాటిని వదిలేయడం, ఇంకా జీవితంలో బ్యాలెన్స్ పాటించడం. ఇవన్నీ మన ఆధ్యాత్మిక ప్రయాణానికి మార్గదర్శకాలు. శివుడు శ్మశానవాసి అంటారు. ఎందుకని? అది చాలా శక్తివంతమైన సింబల్. జీవితం, మరణమనేవి ఒకదానికొకటి వేరు కాదని, ఈ భౌతిక ప్రపంచం శాశ్వతం కాదని అది మనకు ప్రతిక్షణం గుర్తుచేస్తుంది. వైరాగ్యమంటే ఏంటో నేర్పే ఒక గొప్ప పాఠం అది. సో, మనం మొదలుపెట్టిన దగ్గరికి మళ్ళీ వచ్చేశాం. ఇవన్నీ తెలుసుకున్నాక మనకు స్పష్టంగా అర్థమయ్యేది ఒక్కటే: శివుడు పుట్టిన దేవుడు కాదు. ఆయన సృష్టికి ముందు ఉన్న నిశ్శబ్దం. ఆయన మనందరిలోనూ ఉన్న శక్తి. ఆయనే కాలానికి, రూపానికి అతీతమైన స్వచ్ఛమైన చైతన్యం. హర్ హర్ మహాదేవ్.